ఇదేం ఆనందమే, ఇదేం సాడిస్టిక్ నేచర్. ఓ సైకోగాడ్ అయిపోయినావు నువ్వు. పండుగ రోజు మొత్తం తెలంగాణలో అందరు అరెస్ట్ చేస్తావంటే నువ్వు ఏడ దొరికినవరా నాయన, మాకేడ సీఎం రా బాబు దరిద్రానికి నువ్వు. దీంతో పాటు ఇక రేవంత్ రెడ్డి గారిది ఇంకోటి కూడా, క్రిమినల్ కేసెస్ లో రేవంత్ రెడ్డి నంబర్ 1. ఇది పేపర్లలో హెడ్లైన్స్ చూడండి మీరు. మరి ఇవాళ ఈ పీడీ యాక్టు తర్వాత ఈ ప్రోటోకాల్ వర్తించవు అంటే ఇది రేవంత్ రెడ్డి గారికే కదా ఫస్ట్ వర్తించకపోయేది. ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఇంకొక లాస్ట్ వీడియో మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఏమయ్యేది అని ఏదో టీవీ ఛానల్లో ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగితే, నేను రౌడీ షీటర్ని రౌడీ అయ్యేటోని అని చెప్తుండే. ఒక్కసారి ఆ చూడు, ఒక్కసారి అలా అది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలి. 6th వీడియో. అన్ని కొంచెం అంటే పొలిటీషియన్ కాకపోతే ఏమన్నా మామూలుగా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండి రౌడీ వాళ్ళు అవుతుంటేనేమో అట్లాంటి ఆలోచనలు ఉండేది. అంటే చూస్తానే భయపడతారు కదా రౌడీ అని అవుదాం కనీసం అని. కాలేదు కానీ ఇట్లాంటి మన ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరు ఇట్లాంటి మన ముఖ్యమంత్రి, ఈయనకి అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా? అసలు ఏమైనా మనిషి ఆయన? అసలు ఒక మనిషేనా? ఆయనకు అసలు మానవత్వం అనేది ఉందా? అసలు ఏం మనిషినా? రేవంత్ రెడ్డి గారు, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చుమ్మా మినిస్టర్వి. చుమ్మా. అసలు నీకేమైనా ధమాకుందా? మమ్మల్ని అరెస్ట్ చేస్తేవి ఆడికి పోయి తీసుకపోగానే జడ్జి గారు అరే ఈ కేసుకి ఎందుకు తీసుకొచ్చిరా, చల్ పోరు బయటికి, అంత బేకార్ కేసులు అన్ని పెట్టి తీసుకుపోతున్నాను. ఆడికి పోయినాక ఎన్ని అబద్ధాలంటే, నన్ను కలెక్టర్ గారు పిలిచి ఇన్విటేషన్తో నేను పోయిన తర్వాత నా మీద కంప్లైంట్ ఎవరితో ఇప్పిస్తారు? ఆర్డీఓతోని, కరీంనగర్ ఆర్డీఓతోని నా మీద పిటిషన్ ఇప్పిస్తారు. నేను ఛాలెంజ్ కడుతున్నా, అసలు కరీంనగర్ ఆర్డీఓ గారు ఎట్లుంటారో కూడా నాకు తెలియదు. నా జీవితంలో నేను ఆర్డీఓ గారితో నేను మాట్లాడలే. ఆ ఆర్డీఓ గారు అంట నేను వాళ్ళను ఆయన డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేసిన అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఛాలెంజ్ కడతా ఉన్నా, అదే ఆర్డీఓ గారిని ఒక్క వీడియో మొత్తం లైవ్ క్లిప్పింగ్ అయింది కదా, ఆ ఆర్డీఓ గారిని నేను డిస్టర్బ్ చేయించినట్టు ఒక్క వీడియో, ఆయనని అడ్డుకున్నట్టు ఒక్క వీడియో క్లిప్ నాకు చూపిస్తే, మొత్తం లైవ్ స్క్రీనింగ్ అయింది. ఆర్డీఓ ఒక దిక్కుంటాడు, మేము ఒక దిక్కుంటాం. అసలు ఒక్క వీడియో క్లిప్ చూపించినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. తర్వాత నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరిదీయండి, చావడానికైనా రెడీగా ఉన్నా మా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం. కానీ అన్యాయంగా కేసులు పెట్టి ఉట్టిగా లోపల నూకి ఇబ్బంది పెడదామని అనుకుంటే, కౌశిక్ రెడ్డి మాట్లాడాడు భయపడి అని నువ్వు అనుకుంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ కౌశిక్ రెడ్డి. అందరికంటే మంచిగా నీకు తెలుసు నా సంగతి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే ఇంకా అంత ఎక్కువ నేను చేస్తే తప్పితే నీకు భయపడే ప్రసక్తే ఉండదు. ఇది కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. భయపడే రక్తం కాదు మాది, ప్రశ్నిస్తాం. నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం. నీవు ఏం చేసినా, నువ్వు ఎన్ని చేసినా నిన్ను ఇష్టపెట్టాం. ఒకరోజు కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు అరే ఒక వీడియో మిస్ అయింది బాస్, ఒక్కరోజేమో కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు హరీష్ రావు గారి మీద కేసు అంటాడు, ఒకరోజు కౌశిక్ రెడ్డి గారికి కేసు అంటాడు, ఒకరోజు సంజయ్ గారి మీద కేసు అంటారు, ఒకరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసు అంటాడు. రెండోది వీళ్ళు పదే పదే అంటున్నారు భయ్ దాడి చేసిండు కౌశిక్ రెడ్డి. అసలు దాడి చేస్తుంది మేమా, దాడి చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళ? ఫస్ట్ గాంధీతోని నువ్వు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినావు అంటే నా ఇంటిపై దాడి చేయించారు. తర్వాత వరద బాధితులకి హరీష్ రావు గారు నాయకత్వంలో, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, మళ్ళా తర్వాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు, శాసనసభ్యులు సంజయ్ గారు అందరం కలిసి ఖమ్మంకి పోయినాం. ఖమ్మం పోతే వరద బాధితులకి సాయం చేయకపోతే హరీష్ రావు గారితో పాటు మా అందరినీ రేవంత్ రెడ్డి గారు అక్కడ మర్డర్ చేయించేందుకే ప్రయత్నం చేసిండు. ఇంతింత గన్నెట్ రాళ్లతో ఎత్తేయించిండు. దాడి చేసింది వాళ్ళ మేమా? మా కేటీఆర్ గారు మేము హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం పోయి వస్తుంటే
ఒక కాంగ్రెస్ పార్టీ గుండాలను ఒక 50 మందిని పెట్టి కేటీఆర్ గారి కారు మీద ఎక్కి దుంకిచ్చి మమ్మల్ని అటాక్ చేయించి సంపించే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. ఆ కారులో ఎవరున్నారు? నేనున్నా, కేటీఆర్ గారు ఉన్నారు, గోపీనాథ్ గారు ఉన్నారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఇలా ముఠ గోపాల్ గారు ఉన్నారు. వీళ్ళందరి మీద దాడి చేయించి హత్య చేయించే ప్రయత్నం చేసింది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? అన్నిటికంటే ముఖ్యం మొన్న మా పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తారా? ఎన్ని గుండెలరా మీకు? మా కేసీఆర్ గారి ఫోటో తీసుకొని నీలకేసి కొడతారా? ఎన్ని గుండెలరా మీకు? రేవంత్ కొడతారా అట్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఫోటో తీసి నీలకేసి ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు సిగ్గనిపించలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన తెలంగాణ వచ్చేదా? మనకు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజల్లారా. ఇలా వాస్తవంగా అదే కేసీఆర్ గారు చేయబట్టే కదా ఈ ప్రత్యేకంగా తెలంగాణ అయింది. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినరు. లేకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చునేటోడే కదా. మీరు ఎట్లా చేయబుద్దయిందయ్యా దేవుడు లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆ ఫోటో తీసి కిందేసి మీకు ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఇది కరెక్టా? తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయండి. దేవుడు లాంటి కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని నేలకేసి కొట్టొచ్చా? ఇది కరెక్టేనా? ఇవాళ భారతదేశంలోనే తెలంగాణని నంబర్ 1 గా నిలబడిన కేసీఆర్ గారి ఫోటో, తెలంగాణ తెచ్చిన ఫోటో, తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫోటో కిందేసి కొట్టొచ్చా? ఇలా కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దామని అంటున్నాం. అది సాధ్యమేనా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? 33 కలెక్టరేట్లు కట్టింది కేసీఆర్ గారు కాదా? 33 మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? యాదగిరిగుట్ట టెంపుల్ని అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతులకి రైతు బంధు వేసింది కేసీఆర్ గారు కాదా? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసింది కేసీఆర్ గారు కాదా? 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఈ రోజంతా కూడా సరిపోదు. అట్లాంటి కేసీఆర్ గారి చిత్రపటం కిందేసి కొడుతుంటే గుండెల్లో బుల్లెట్ గుచ్చుకున్నట్టు గుచ్చుకుందండి. దాడులు చేస్తుంది మేమా? దాడులు చేస్తుంది వాళ్ళ? తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ సమాజం ఒక్కసారి నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు గమనించండి. మీకు దండం పెడుతున్నా. మీరు ఒక్కసారి ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రంని ఎవరు నాశనం చేస్తుండ్రు అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలి అని నా చేతులు జోడించి మరీ మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను. కానీ అదే విధంగా కూడా చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, మీరు ఇదే విధంగా మీరు దాడులు చేసుకుంటా పోతుంటే నేను మీకు చెప్తున్నా, డీజీపీ గారు మళ్ళా మీకు చెప్తున్నా, మొన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మేము చూసుకుంటా ఊరుకోము. మేము కూడా ప్రతి దాడులు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోడ్ల మీద తిరగనియం, వాళ్ళ ఆఫీసుల మీద కూడా మేము కూడా దాడులు చేస్తాం. మీరు ఆపుకుంటేనా మంచిది, మీరు ఆపకుంటే ఇట్టనే చేస్తే మేము కూడా చేస్తాం. మా మంచితనాన్ని చాతగానితనమని అనుకోకుండా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. డీజీపీ గారికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం, మీరు ఇష్టం ఉన్నట్లు చేస్తే మేము కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఏ విధంగా కేసులు పెట్టి మళ్ళా మర్చిపోయినా, మళ్ళీ ఎన్ని పెడుతున్నట్టు అన్ని మర్చిపోతున్నా. మళ్ళా నేను ఇవాళ ఇంటికి వచ్చిన ప్రెస్ మీట్ వచ్చే ముందు మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి నాకు నోటీస్ వచ్చింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమంటారో నాకు తెలియదు. మళ్ళా నోటీస్ పంపిండి నాకు. 16th రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నువ్వు రావాలి, హాజరు కావాలి, ఎంక్వైరీ అట, లొట్టపీస్ అట, కత్తనట, కార్ఖానట, ఇంట్రాగేషన్. ఇదేంది పోయి నాకు అర్థం కాదు. అసలు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి నేను పోయింది దేనికి? నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు బుక్ చేసి మీరు ఎంక్వైరీ చేయండి అని నేను పిటిషన్ ఇవ్వకపోతే ఉల్టా నా మీదనే కేసు పెట్టి రోజు నోటీస్ ఇచ్చి తిప్పుతాము ఎంక్వైరీ అట కథనట అని ఇస్తా ఉన్నారు.